TCR న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న మాతమ్మ దేవస్థానం నిర్మాణ పనులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న మాతమ్మ దేవస్థానం నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వీచేసిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలుకుతూ గజమాలతో సత్కరించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మాతమ్మ దేవస్థానం నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెంచులకొండ నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నానాజీ, టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, చెంచు రామయ్య, రహీం, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో 4వ రోజు దిగ్విజయంగా టీసీఎల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ప్రగతి సేవ సంస్థ అధ్యక్షులు కాడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈరోజు సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్లు నిర్వహిస్తూ ఉన్నామని, విజేతలకు బహుమతులు అలాగే మెడల్స్ అందించనున్నామని, దీనికి శ్రీయా రియల్ ఎస్టేట్ బాబు అగస్టస్ వారి స్పాన్సర్షిప్తో ఈ బహుమతులు అందజేస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా ప్రగతి సేవ సంస్థ ద్వారా పిఎంఆర్ ట్రేడర్స్ మురళీరెడ్డి గారు క్రీడాకారుల సౌకర్యార్థం స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందని, సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్ మ్యాచ్ల సందర్భంగా స్ట్రైకర్స్ కి కోకో కోలా కంపెనీ చార్జ్ ఉచితంగా ఇవ్వడం జరిగిందని, అలాగే బౌలర్స్ మరియు ఫీల్డ్స్ కి జెర్సీ కంపెనీ రీఛార్జ్ డ్రింక్స్ ని ఉచితంగా అందజేయడం జరిగిందని తెలియజేశారు. నమ్మే పరిస్థితి ఉంటుంది. ఆ కేర్ ఎంతనైతే ఏమి, ఆ ఒక స్పోర్ట్ ఆట స్పిరిట్, అసలు క్రికెట్ రియల్ స్టార్స్ అంటే మా టీసీఎల్ ఉపాధ్యాయులే. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, అదేవిధంగా శ్రేయా డెవలపర్స్ బాబు ఆగస్ట్ గారు మనకు మంచి బహుమతుల్ని అరేంజ్ చేశారు. అవి కూడా చెన్నై నుంచి మీకోసం, అంటే మన ఉపాధ్యాయుల కోసం చెన్నై నుంచి మంచి షీల్డ్స్, ఈ 6 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి షీల్డ్స్ అయితే మనం చూస్తున్నాం. అంత చక్కటి పెద్ద షీల్డ్స్ని మనం తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి విన్నర్స్కి రన్నర్స్కి ఇచ్చే ప్రైజులు కూడా చాలా చక్కగా కూడా ఉన్నాయి. చాలా సంతోషమైన విషయం. మా బాబు ఆగస్టుకి మరోమారి ప్రగతి సేవా సంస్థ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముందు మంచి సహకారాన్ని మాకు అందించాలని బాబు ఆగస్టు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో మాస ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద శ్రీరామనామస్మరణతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ మరియు రెడ్ సంస్థ భక్తుల సహకారంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శరీరం నాకప్పు చెప్పమ్మా, అసలు ఆయన చూసుకుంటాడు, మిగతాది ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. నేను నవమాసములు మోసి కదిలి పెంచిన కన్నతల్లి నేనమ్మా, కన్నతల్లిని. వేదికని ఉపన్యాసాలు చెప్పే ఏ
సరేగానమ్మా, నువ్వు బజార్ నుంచి వస్తుంటే వాళ్ళు ఏదో అల్లరి చేశాను అన్నారు కదే. సమర్పించి రవ్వల గాజులు ఇచ్చారా? నా తల్లి ఇంకా కాసేపు యాత్ర పడితే ఏమి ఇచ్చేవాడు కదే. నీ చేయి తగిలిందనమాట. నీ చేయి తగిలితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే కదమ్మా. వాడి ఈసారి అలా వచ్చిన వస్తున్న తాంబూలం ఇచ్చినప్పుడు రవ్వంత రంగు చేస్తున్నానమ్మా. నా తల్లి దాని ఫలితమే. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు కామ్రేడ్ నరేంద్ర పేద ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని సిపిఎం నాయకులు దేవదానం పేర్కొన్నారు. కీర్తిశేషులు నరేంద్ర వర్ధంతి సందర్భంగా బుధవారం మణుభూల్లోని కోదండ రామాపురం బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఉద్యమాల్లో పాల్గొన్న సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆదిశేషయ్య, గూడూరు పెంచలయ్య, ప్రతాప్, ప్రశాంత్, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాధిస్తాం సుల్తాన్ నరేంద్రన్ గారి. కామ్రేడ్ సుల్తాన్ నరేంద్రన్ గారి 6వ వర్ధంతి సభ మన పూలంగడి సెంటర్లో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఆయన లేనటువంటి లోటు ఈరోజు పార్టీకి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఆయన గతంలో ఈ యొక్క మండలంలో రైతాంగ పోరాటాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఎక్కడ భూ పోరాటాల్లో మన కాగితాలపూర్ అయితేమి, అదేవిధంగా గుర్తిపల్లి అయితేమి, అదేవిధంగా కొమ్మలపూడి, అదేవిధంగా కొల్లకుదురు, ఈ యొక్క ప్రాంతాల్లో భూ పోరాటాల్లో ఆయన పాల్గొని ఆ యొక్క భూ సమస్యల కోసం పనిచేశారు. అదేవిధంగా ఈ యొక్క మండలంలో దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఆయన ఆ యొక్క దళితులకి అండగా నిలబడి, పోలీసులు దళితుల్ని పేదల్ని బెదిరిస్తుంటే పోలీసులతో డి అంటే డి అని చెప్పేసి వాళ్ళని ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తి కామ్రేడ్ సురేంద్ర అన్న. ఆయన దళితులకి ఎన్నో మేలు చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు వారిని మేము గుర్తు చేసుకునేదానికి ఒకసారి ఈ యొక్క మండల ప్రజలందరికీ ఆయన్ని గుర్తు చేయడం కోసం ఈ యొక్క వర్ధంతి సభ ఈ సెంటర్లో జరుగుతూ ఉంది. వారి కుటుంబం ఏ పోరాటాల్లో, అదేవిధంగా ధర్నాలు జరిగినా, ఏ పోరాటం జరిగినా ఆడికి వచ్చినటువంటి ప్రజలకి వాళ్ళు అన్నం పెట్టినట్టు సందర్భం. అది ఒకరు కావచ్చు, 10 మంది కావచ్చు, 100 మందికైనా వాళ్ళు ఇసుగు చెందకుండా భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఆకలి తీసినటువంటి కుటుంబం అది. శ్యామలమ్మ గారు అయితే అవి వండి వార్చి అందరికీ సవ్యంగా భోజనం ఏర్పాటు చేసినటువంటి ఆయన కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం పార్టీ తరఫున. ఈరోజు ఆయన లేని లోటు కొట్టొచ్చినట్టు ఉంది ఈ మండలంలో అని చెప్పేసి మేము ఒకసారి ఆయన లేనటువంటి లోటుని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఒక స్ఫూర్తి మేము పార్టీలో పనిచేయడానికి ఈరోజు కూడా మాకుంది. ఆయన అనారోగ్యానికి లోనయ్యి ఆయన చనిపోయే ముందు మాతో అనేవాడు, దానమా ఇంకా మా టర్మ్ అయిపోయింది, పార్టీని మీరు భుజస్కంధాల మీద మోయాల్సినటువంటి భారం మీ మీద ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనుబోలు మండలంలో శాంతి భద్రతలు పరీక్షిస్తామని మనుబోలు పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం రాకేష్ తెలిపారు. సాధారణ బదిలీలో భాగంగా ఆయన బుధవారం మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలో సమస్యల్ని గుర్తించి శాంతి భద్రతలు పరిరక్షించేందుకు కృషి చేస్తామని, అందుకు ప్రజలంతా సహకరించాలని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాకేష్కు మండలంలోని పలువురు రాజకీయ నాయకులు ఆయన కలిసి అభినందనలు తెలియజేశారు. నా పేరు ఎంఎస్ రాకేష్. నేను ఈరోజే మనుబోలు ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఛార్జ్ తీసుకున్న తర్వాత స్టేషన్లో సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మెయిన్గా హైవే ఉండడం వల్ల పార్కింగ్ ఇష్యూ ఒకటి, యాక్సిడెంట్స్ ఒకటి, అట్లాగే కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకొచ్చారు. గౌరవ శ్రీ ఎస్పీ గారు,
డిఎస్పీ గారు, సిఐ గారు వీళ్ళు చెప్పిన స్పెషల్ విషయం ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అట్లాంటివి ఉన్నా కూడా వాటి మీద చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. అలాంటి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని కట్ చేసేదానికి మా వరకు ప్రయత్నం చేస్తాం. అట్లాగనే మీడియా, ప్రజలు, ప్రతి ఒక్కళ్ళ కోఆపరేషన్ మాకు లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా విధులు నిర్వహించేదానికి ప్రతి ఒక్కరు కోఆపరేషన్. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక రాజ్యాంగం అమలవుతుందని, అందుకు నిదర్శనమే అక్కంపేట గ్రామంలో రాజన్న జలధార పేరుతో పరిశుద్ధ తాగునీటి సరఫరా విషయంపై టీడీపీ నాయకులు అవలంబిస్తున్న విధానమని కాంగ్రెస్ పార్టీ నాయకులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అక్కంపేట గ్రామంలోని ఆర్వో ప్లాంట్ విషయంపై ఏర్పడిన వివాదం గురించి బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఈవో ప్యాడి ప్రసాద్ సమక్షంలో ఇరు వర్గాల వారిని పిలిపించి సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మంచి త్రాగునీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో 2017 సంవత్సరం నుండి రాజన్న జలధార పేరుతో ప్రజలందరికీ త్రాగునీరు అందిస్తున్నామని, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆ ప్లాంట్ విషయం రాజకీయాలు చేస్తూ ప్రజలకు త్రాగునీరు అందకుండా మోహించి వేశారని పలు శాఖల అధికారులతో మాట్లాడిన అనంతరం వాటర్ ప్లాంట్ ప్రారంభించామని, అది ఓర్వలేకనే టీడీపీ నాయకులు వివిధ రకాలుగా సమస్యలు సృష్టిస్తూ ఉన్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ విషయంపై ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు లేకుండా శాంతి భద్రతలు పరిరక్షించాలనే ఉద్దేశంతో ఇరు వర్గాల వారితో చర్చలు జరిపామని, ఏది ఏమైనప్పటికీ ప్రజలందరికీ త్రాగునీరు సరఫరా జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరు వర్గాల వారు చేరుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, రాకేష్ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం. పవన్ కళ్యాణ్ గారేమో అక్కడ చేరి పంచాయతీలకు విలువిస్తాం, సర్పంచులకు గౌరవిస్తాం, పంచాయతీలకు ఎక్కడ లేని అధికారాలు ఇస్తామని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఆయన అక్కడ చేరి ప్రకటనలు ఇస్తుంటే, దానికి విరుద్ధంగా ఈరోజు గ్రామాల్లో మనం విచిత్రమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా మునుబోలు మండలం అక్కంపేట గ్రామానికి సంబంధించినంతవరకు గతంలో 2017లోనే ఆ గ్రామంలో దాతలుగా ఒక వాటర్ ప్లాంట్ నిర్మించాలి, అవసరం ఉందని గ్రహించిన తర్వాత పంచాయతీ తీర్మానం చేసి రాజన్న జలధార అనే పేరుతో దాతల ఫోటోలు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి 7 సంవత్సరాలు ఉచితంగా నీళ్ళు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం లేకుండా నేరుగా వచ్చి ఆ బోర్డు పెరికేసి ఎన్టీఆర్ జలధార అని బోర్డులు బలవంతంగా పెట్టారు. పెట్టిన వాళ్ళ మీద పంచాయతీకి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సరే, గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలనుకున్నాం. మళ్ళీ పంచాయతీ కూర్చొని ఆలోచించి పేద ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వాలంటే దాతల సహకారం తీసుకోవాలి, గతంలో చేసినటువంటి తీర్మానాన్ని కొనసాగించండి అని చెప్పి మళ్ళీ తీర్మానం చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పేరు పెట్టి బోర్డులు పెట్టి నీళ్లు వదిలిన తర్వాత ఈరోజు మళ్ళీ నాకు తెలిసి బహుశా అనుకుంటున్నా వీళ్ళు రాజ్యాంగానికి అతీతంగా సర్వేపల్లిలో సోమిరెడ్డి గారి రాజ్యాంగం అమలవుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. పంచాయతీ చట్టాలను గౌరవించరు. నేను అట్లా కూడా చెప్పా, ఏమని మా పంచాయతీలో మీకు మా వార్డు సభ్యులందరం కలిసి మాట చెప్పా ఎంపీడీఓ గారికి, సార్ వాళ్ళని ఇంకొక వాటర్ ప్లాంట్ పెట్టమనండి, రామారావు గారి ఫోటో పెట్టుకోమనండి, సోమిరెడ్డి గారి ఫోటో పెట్టుకోమనండి, పేద ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వమనండి, పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఇస్తాం, సహకరిస్తాం అని చెప్పినా కూడా వినకుండా ఎంతసేపు ఆ రాజన్న జలధార అనేటటువంటి ఫోటోలు ఉండకూడదు, గ్రామాల్లో రాజశేఖర రెడ్డి పేరు కనపడకూడదు, రాజశేఖర రెడ్డి మీద ఏదైతే మహానుభావుడు ఈరోజు ప్రజలకు అతీతంగా ఉండేటటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేసి ఆ బోర్డులు తీసేయమనేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. దానికి పోలీస్ అధికారులు నిన్న నాకు ఫోన్ చేసి, సార్ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తున్నాడు. ఈరోజు ఫోన్ చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలు, చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి మీరు లా అండ్ ఆర్డర్ సమస్యను చేతులు ఎత్తేస్తే, గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించినటువంటి తీర్మానాలకి కనీస మర్యాద విలువ లేకపోతే ఈరోజు ఏ విధంగా పంచాయతీలు మనుగడ సాధిస్తాయో ఈ అధికారులే తెలియజేయాలి. మేము స్పష్టంగా చెప్పాం, ఏదైతే బోర్డులు బిగించున్నాయో అవి మీరు చట్టానికి లోబడి పంచాయతీ తీర్మానాలు చేసిన తర్వాత, పంచాయతీ ప్రొసీడింగ్స్ అన్నీ ఉన్న తర్వాత బిగించినటువంటి వాటిని ఏదో ఒక 2-3 తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి వాళ్ళు చెప్పిన మాటలు విని దాదాపు చుట్టుపక్కల 5 గ్రామాలకి ఈరోజు ఉచితంగా నీళ్ళు ఇచ్చినటువంటి వాటర్ ప్లాంట్ని మళ్ళీ తిరిగి దాన్ని దాతలకి దూరం చేయాలి, దాన్ని నడవనీయకుండా చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నాను. పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది, పంచాయతీరాజ్ యాక్ట్ ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ఓ పక్క. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్.